పక్క పక్క విలేజ్ మన దేశీ విలేజ్కి ఏదో ఒకటి చాలా హైదరాబాద్ పోయి बड़ी जय बन जाना होते కట్టి తీరు పోతానన్నాడు కాబట్టి ఇక్కడే పక్కన వాయిస్ తిరిగిచ్చినట్టు కొట్టుకుందా మామయ్య పైన కూడా వచ్చేది పైన పేరు వచ్చేది రాము మా ట్రాలీ ఫోటో కూడా పడుతుంది అమ్మా రాము ఇట్రా
నా చేయం పడట్లేదు. అక్కడ చెప్పు రాముద్ర బయట తిరుగుతున్నాను. నాగేష్ గారు మీరు కూడా ట్రై ಮಾಡలేదు. అవకాశం ఉంది. సైడ్ రండి. రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మా మేనేజర్ గారు కలరు ఆయనండి గురవారెడ్డి గారు, మీరందరూ ఓకే. మరి యూత్ యూత్ మీలాగానే యూత్ గ్రామ ప్రెసిడెంట్ మేడం గారు, గ్రామ ప్రెసిడెంట్ మా చుట్టం దగ్గర చూసి సార్ ఆనందరావు దాదాపు 5 గ్రామాల్లో ఇక్కడ క్యాంపు మెడికల్ క్యాంప్ భారీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వడ్లమూడి హరిబాబు గారు జ్ఞాపకార్థము మరియు మందలపు నాగమ్మ గారి జ్ఞాపకార్థము వాళ్ళ కుమారుడైనటువంటి వడ్లమూడి శివయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అనేకమైనటువంటి కార్యక్రమాలు సమాజానికి అందిస్తున్నాము. ముఖ్యంగా జన చైతన్య వేదిక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు కార్మెల్ సేవా సదనకి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు చుట్టూ కాంపౌండ్ వాలు దానికి నిర్మించడానికి ఆయన సహకరించారు. అలాగే చైర్మన్ పావులు రమేష్ గారు, మా మెడికల్ క్యాంపు డైరెక్టర్లు అయినటువంటి చైర్మన్ అయినటువంటి మన ధనుజయ రెడ్డి గారు, అలాగే మిత్రుడైనటువంటి ఆనందరావు గారు మరియు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శాంతకుమార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున విద్యాభివృద్ధి, మెడికల్ క్యాంపులు, అవయవదానాలు మరియు కంటి నేత్ర వైద్యము మరియు బ్లడ్ క్యాంపులు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మా మానవతా స్వచ్ఛంద సంస్థ జరుగుతున్నవి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థ చెరుకుపేట సమీపంలోని నాగభైరవారి పాలెంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం అభినందనీయం, హర్షణీయం. డాక్టర్లు పట్టణ ప్రాంతానికే పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో వైద్యం పట్ల అవగాహన కలిగించడానికి, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి రకరకాల టెస్టులు నిర్వహించి వారికి ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ తోడ్పడుతూ ఉంది. దాదాపు 10 మంది నిష్ణాతులు డాక్టర్లు ఈ క్యాంపులో పాల్గొన్నారు. 300 మంది దాకా
పేషెంట్లు ప్రజలు వచ్చి చూపించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇలాంటి పరిస్థితి ప్రతి గ్రామంలో జరగాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బయటపడడానికి అవకాశం ఉంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంది, నివారణ చేయడానికి కూడా అవకాశం ఉంది. మానవతా సంస్థ ఈ డాక్టర్ బృందాలు తీసుకురావడమే కాకుండా దాదాపు 25,000 రూపాయలు విలువ చేసే మందులు కూడా తీసుకురావటం, వాటిని ఉచితంగా పంపిణీ చేయడం కూడా మంచి పరిణామం. ఈ అవకాశాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామ ప్రజలు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి అనేది ఆర్థిక అంశాలు మాత్రమే పరిమితమై ఉండదు. అభివృద్ధి అనేది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న శారీరక మానసిక ఆరోగ్యానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. అందులోని భాగంగానే ఈరోజు నాగభైరవారిపాలెంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శిబిరంలో మనకి కార్డియాలజిస్ట్ ఉన్నారు, న్యూరాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, డెర్మటాలజిస్ట్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు, ఆప్థల్మాలజిస్ట్ ఉన్నారు. సో మేము ఈ మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఈరోజు శిబిరం చేయడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న ఈ గ్రామ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడమే. ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే మాత్రం మనం సగం ఆరోగ్యాన్ని సాధించినట్టే. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో, సభ్యుల సమయదానంతో మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాగే చేస్తూ మెరుగైన సమాజానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం తెలియజేయడానికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు చిలుకలూరుపేట దగ్గర ఈ నాగభైరవారిపాలెం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా మెడికల్ క్యాంపు వడ్లమూడి శివయ్య గారు వారి సౌజన్యంతో వారి తల్లిదండ్రుల తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ క్యాంపుని నిర్వహించడం అనేది శివయ్య గారిని అభినందిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు 9 మంది డాక్టర్లు, వివిధ స్పెషలిస్టులు ఈ మెగా మెడికల్ క్యాంపులో ఈ గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి పాలెల మొత్తం 6 గ్రామాల ప్రజలందరికీ ఈ మెగా మెడికల్ క్యాంపు ఉపయోగపడతా ఉంది. ఈ మెగా మెడికల్ క్యాంపు ముఖ్య అతిథిగా శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మెడికల్ క్యాంపు చైర్మన్ శ్రీ ధనంజయ రెడ్డి గారు, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చైర్మన్ మానవతాలో గురువారెడ్డి గారు గత 15 రోజులుగా ఈ ఏర్పాట్లు చేయడానికి వారి మానవతాలో ఉన్నటువంటి మిగిలిన స్నేహితుల సహకారంతో చాలా ఏర్పాట్లు బాగా చేశారు. వారిని మానవతా సంస్థ తరఫున అభినందిస్తున్నాము. అలాగే ఈ గ్రామ ప్రజలు చాలామంది ఈ మెగా మెడికల్ క్యాంప్కి ఈ నిర్వహణకు సహకరిస్తున్నారు. అందరికీ కూడా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గారు మాట్లాడి చెప్పండి. శివయ్య గారు కానీ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతంలో విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటేనే భారతదేశం భవిష్యత్తులో అగ్రగామిగా నిలుస్తుంది. అటువంటి వైద్యం గురించి ఇంత రిమోట్ ప్లేస్లో, నాగభైరవారిపాలెం లాంటి రిమోట్ ప్లేస్లో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన శివయ్య గారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి ఈ కార్యక్రమంకు దాదాపు 9 స్పెషలిస్టులు, 9 మంది ప్రత్యేక నిపుణులు వచ్చారు. అలాగే వివిధ పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చారు. ఈ క్యాంపును పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో విద్యా వైద్యంలో అభివృద్ధి చెందాలని మానవతా సంస్థ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రావడం జరిగిందండి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించడానికి మేము వైద్యులుగా అప్పుడు కూడా ముందుకు మీరు చేసినటువంటి కార్యక్రమానికి ఎప్పుడు కూడా మా ఒక ప్రోత్సాహం ఉంటుంది. అలానే మాకు మా తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మెడిసిన్స్ ఇవ్వాలి. పబ్లిసిటీ కోసం, డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చి ఫ్రీ క్యాంప్ అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది.
షీల్డ్ ఆనందరావు గారు సార్ కేసీఆర్ గారు దగ్గర నుంచి మంచి మనసున్న డాక్టర్ బ్రహ్మం గారికి హృదయపూర్వక అభినందనలు. రెడీ అది షాల్వ అండి అభినందనలు, మానవతా సంస్థ తరఫున అభినందనలు మరియు ఆశీర్వాదాలు. స్నేహశీలి, మంచి మనిషి, సేవా బాంధవుడు ఏంది మా వడ్లమూడి శివయ్య గారికి పూర్తి దంపతులకు ఇద్దరికి మా హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి ఎన్నో జరగాలని ఇక్కడ ఈ ఊర్లో. ఒకసారి చూడ రైట్ ఒకసారి చూడ అందరూ కొంచెం ఓపెన్ వస్తుంది లేదు కొంచెం ఓకే అది కొద్దిగా వెళ్ళిపోయారు ఒక్క నిమిషం కొద్దిగా ఫోన్ వెనకాల